మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ చేపడుతుంది. మీ భూమి మీది ఎక్కడ ఉంది, ఇల్లు ఉందా, అక్కడ ఏంటి? ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే పేపర్ లో ఇచ్చారో సర్వే నెంబర్ 86 అందులో మా ప్లేస్ ఉందండి. అంటే మాదే కాదు, చాలా మందిది ఉంది. అయితే ఏంటంటే వీళ్ళు ప్రాపర్ గా ఏం చెప్పకుండా, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మా దగ్గరికి ఏ ప్రభుత్వ అధికారి వారు ఇంతవరకు మా దగ్గరికి ఎవరు రాలేదండి. ప్రాపర్ గా ఈ నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీకు పేపర్ లోనే రిలీజ్ చేశారు. మేము అది చూసి షాక్ అయినాం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర అయితే ఏది లేదు. ఆ నోటిఫికేషన్ పట్టుకొని మేము ఇప్పుడు ఈ రోజు ఈ ప్రెస్ క్లబ్, ఈ మూసీ జన ఆందోళన వాళ్ళ హెల్ప్ తీసుకొని, అంటే ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదండి. మా తరపున మీరు ప్రభుత్వాన్ని అడగండి. ఎప్పుడైతే అప్పుడు ఏడీపీ వాళ్ళు వచ్చారో అప్పుడు కూడా మేము వీళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ పర్ వాళ్ళు చెప్పిన విధంగా మేము వాళ్ళని అడుగుతున్నాం. మాకేం అర్థం కావట్లేదు. కామన్ పీపుల్ మీరు వెళ్ళి చెప్పండి, ప్రభుత్వానికి చెప్పండి ఏం జరిగింది, ఏం జరుగుతుంది. అసలు మేము ఇవ్వడానికి అయితే ప్రాపర్ గా రెడీగా లేము. మేము మా భూమి ఇవ్వడానికి రెడీ. మాదంతా రిజిస్టర్డ్ ల్యాండ్ అండి. మాకు అన్ని ఓఆర్సీ సర్టిఫికేట్ కానీ, మేము అన్ని ఏమంటారు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మాకు అన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. మాది ఏ ప్రభుత్వ భూమి కాదు. మీరు ఈ రోజు వచ్చి టీడీఆర్ ఇస్తాము, మీ భూమి మీరు ఇచ్చేయండి అంటే మీరు ఇచ్చే టీడీఆర్లు మా భూమి వాల్యూకి అసలు సంబంధం లేదండి. అది ఎక్కడో టాప్ లో మా భూమి వాల్యూ ఉంటే మీరు ఇచ్చే టీడీఆర్ దాంట్లో 1% కూడా లేదు. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ అవర్ హోమ్స్ ఆర్ ల్యాండ్స్. ఈ ల్యాండ్ అక్విజిషన్ లా ఏదైతే మీరు రిలీజ్ చేశారో, టీడీఆర్లు ఇస్తాము మీరు ఇచ్చేయండి, ఇంకా వాలంటరీగా ఇచ్చేయండి అని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి మేమైతే రెడీగా లేము. ప్లీజ్ మీరు వచ్చి మాతో మాట్లాడి ఏంటి ప్రజలను కూడా అడిగి తెలుసుకొని ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మాకు చెప్పి ఇది దీనికి తీసుకుంటున్నాం, ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, ఇక్కడ మీ ఇల్లు ఉంది, ఇక్కడ మీ ప్లేస్ ఉంది అని ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. కానీ ఇది షార్ట్ టర్మ్ లో చూస్తే చాలా వరకు కూడా డిసడ్వాంటేజ్. కానీ ఒకవైపు మన ఫ్యూచర్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది కావాలి అంటూ కూడా కొన్ని రోల్ మోడల్ కూడా తీసుకొని ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారు, లాయర్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసిన రివర్ ఫ్రంట్ అక్కడ ఏం లేదు, అక్కడంతా చెత్త మురికి అదే ఉంది. ఇప్పుడు మీకు జరిగిన అదే చెత్త మురికి జరుగుతుంది ఇక్కడ. ఇది ఏ విధంగా మనకి యూజ్ అవ్వదు అని క్లారిఫికేషన్ వాళ్ళ దగ్గర నోటీసులు కానీ, వాళ్ళు రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ కానీ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే రీసెర్చ్ చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చి అడగండి. ఇది మీకు ఏది యూజ్ అయ్యేది లేదు, మీకు ఏది యూజ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది కదా దీనివల్ల. సో చూడండి. మీ ల్యాండ్ ఎంత ఉన్నది, అంటే ఈ రివర్ ప్రాజెక్ట్ వల్ల ఎంత కోల్పోతుంది? యాక్చువల్లీ మాది హోమ్ అండి. ఇట్స్ ఇండిపెండెంట్ హౌస్. ఇట్స్ లైక్ విఘ్నేశ్వర కాలనీ అండ్ గంధంగూడ, హైదరాబాద్ లో వస్తుంది. మేము పర్చేస్ చేసి 8 years అవుతుంది. డ్యూరింగ్ పర్చేస్ మాకు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఎక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర అయినా, వెంచర్ ప్లాన్ లో అయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. At that time it was like 9 meters buffer zone. Kani coming from these 2 years, it is manipulated to 30 meters and now 50 meters buffer zone. 50 meters aithe ma colony lo around 100 houses potayandi. But actually అది మూసీ రివర్ కూడా కాదు, మా కాలనీ పక్కన ఉంది. ఇట్స్ ఏ మూసా అంటే స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ పాసేజ్. కంప్లీట్ గేట్స్ మొత్తం లిఫ్ట్ చేసినా అక్కడ మాకు ఏ ప్రాబ్లం రాలేదు. లాస్ట్ ఇయర్ వాంటెడ్లీ వితౌట్ ఎనీ నోటీస్ గేట్స్ అన్ని ఓపెన్ చేశారు. డ్యూరింగ్ దట్ టైం కూడా మాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. సో రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ లో వాట్ దే వర్ టెల్లింగ్ ఇస్, మీరు సరెండర్ చేసేయండి ప్రాపర్టీస్, విల్ గివ్ టీడీఆర్స్. యాక్చువల్లీ అక్కడ ఉన్న పీపుల్ కి, మీ ఆల్సో, వీ డోంట్ నో వాట్ ఈస్ టీడీఆర్. మేము గూగుల్లో ఎత్తుక్కుంటున్నాం వాట్ ఈస్ టీడీఆర్, దాన్ని ఏం చేయాలి అని. సో అలాంటి సిచ్యువేషన్లోకి కామన్ పీపుల్ని త్రో చేయకూడదు గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ DPR ready ledantunaru. When the DPR is not at all ready, how the government can call the owners to surrender their properties? It's not at all correct on the government part. We request the government to take a proper plan and do not trouble the common man. అంటే ఇప్పుడు ఎంత భూమిని కోల్పోతారో దానికి వాల్యూ గవర్నమెంట్ ఇస్తుంది, మాది బాధ్యత అని ఒక హామీ కూడా ఇస్తున్నారు. ఏంటి దానికి మీరు ఒబే చేయటం లేదా? మాకు కాంపెన్సేషన్ వద్దండి. వాట్ ఎవర్ మనీ రూపంలో అయినా, టీడీఆర్స్ అయినా, ఇంకెక్కడ ల్యాండ్ ఇస్తా అన్నా మాకు వద్దండి. ఇంకెక్కడ ల్యాండ్ ఇస్తారు, మాకు ఇప్పుడు కట్టుకునేంత మనీ లేవు. బికాస్ మేము ఆల్రెడీ పర్చేస్ చేసిన ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఎ లోన్, అండ్ ఆ లోన్ మాకు ఇంకో 20 years కి తీరుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మేము ఈ కాంపెన్సేషన్ అసలు యాక్సెప్ట్ చేయము. వీ వాంట్ అవర్ హోమ్. మా ఇల్లుని మమ్మల్ని ఇలా వదిలేస్తే చాలు.
ఆ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేసుకొనివ్వండి, కానీ మా ఇల్లులను టచ్ చేయకుండా ప్లాన్ చేసుకుంటే చాలు మాకు. ప్రాజెక్ట్స్ చేయమనండి కానీ ఇటు ఇల్లులను టచ్ చేయొద్దు అంటారా? ఎస్ మా ఇల్లులను టచ్ చేయకుండా ప్రాజెక్ట్ చేయనివ్వండి. మూసి బాగా చేస్తే మనకందరికి మంచిదండి. మేము మూసి పక్కనే ఉంటాం కదా, దాన్ని బాగా చేస్తా అంటే ఎవరు వద్దంటాం, కానీ మమ్మల్ని ట్రబుల్ చేయకుండా చేయాలి. కామన్ పీపుల్ ఇల్లులని తీసేయకుండా చేయాలి మూసి బ్యూటిఫికేషన్. కానీ ప్రభుత్వం మాత్రం మన ఫ్లడ్స్ వస్తే మొత్తం కూడా మునిగిపోయింది. అదే ఫ్యూచర్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి మంచి కోసం ఇదంతా చేస్తున్నాం, దీన్ని అర్థం చేసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెప్పారు. మునిగిపోయింది అంటే ఎవిడెన్స్ ఉందా అండి? మా కాలనీ పక్క నుంచి ఉంది పాసేజ్, కంప్లీట్ గేట్స్ లిఫ్ట్ చేశారు, కానీ మేము ఎవరం ట్రబుల్ అవ్వలేదు, మా దగ్గరికి వాటర్ రాలేదు. అలాంటి ఏరియాని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నిజంగా ఏదైనా హోమ్ డ్రౌన్ అయ్యి ఉంటే ఆ ప్లేసెస్ లో వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మా కాలనీకి వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం మేము కంప్లీట్ గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా మేము ఫేస్ చేయలేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించి అది ఖచ్చితంగా ఆపయ్యారు. దానివల్ల చాలా వరకు కూడా నష్టపోతున్నాం. దానివల్ల మా ఇల్లును కావచ్చు, ల్యాండ్స్ ను కోల్పోతున్నాము. అండ్ మేము కొన్నేళ్ల నుండి దానిపైనే జీవనాధారంగా కొనసాగిస్తుంది. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి మాకు కొత్త ఆల్టర్నేటివ్ గా ఒకవైపు టీడీఎస్ పెట్టినా, ఇంకోవైపు ఏదైనా ల్యాండ్ పెట్టినా కూడా మాకు అవేవి వద్దు, ఇన్ని రోజులు కష్టపడి వాటిని కట్టుకున్న మూసీ రివర్ ప్రాజెక్ట్ కట్టుకోండి, కానీ మా ల్యాండ్ టచ్ చేయొద్దంటూ కూడా ఒకవైపు బాధితులు ఆర్టీవీతో చెప్తున్నారు. విజయ్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.